మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 27 మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర మొదలైంది. ఇడుపుల పయనించి మొదలై ప్రొద్దుటూరులో ఒక సభ, తర్వాత నంద్యాలలో ఒక సభ, తర్వాత ఎమ్మిగనూరులో ఒక సభ, 3 సభలు జరిగాయి. నిన్నటి రోజు పత్తికొండ నియోజకవర్గం, అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో వారి పర్యటన ముగించుకొని అనంతపూర్ మీద, రాప్తాడు మీద, ధర్మవరం కాన్స్టిట్యున్సీలో రాత్రి బస చేశారు. రేపు ఉదయం మళ్ళీ తిరిగి బయలుదేరి రేపు సాయంత్రం ఇఫ్తార్ విందుకు కదిరిలో హాజరై అక్కడి నుంచి రాత్రి బస తనకల్లు మండలంలో చేయడం జరుగుతుంది. 3వ తేదీ ఉదయం బయలుదేరి మదనపల్లిలో ఇక్కడ సభ జరుగుతుంది. 4వ తేదీ 2వ తేదీ సభ జరుగుతుంది. 3వ తేదీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లాలో పూతలపట్టులో జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాది 4వ తేదీ నాయుడుపేటలో జరుగుతుంది. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ 8 జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని వారి పర్యటన ఈ బస్ యాత్ర నెల్లూరు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. మన రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీకి పూర్తవుతాయి. ఎక్కడ చూసినా కూడా జనసందోహం ఎక్కువగా ఉంది. మనము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా చాలా ఆలస్యమవుతూ ఉంది. జనసందోహం వల్ల ఇది చాలా ఉత్తేజం నింపుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో. తప్పకుండా ఈ బస్సు యాత్ర దశ దిశ నిర్దేశాన్ని రేపు ఎన్నికల్లో మన విజయావకాశాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా ఈ యాత్ర పూర్తి అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిండుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం.